బ్రేకింగ్ న్యూస్ వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అంటున్నారు ఆ పార్టీ నేతలు. వైసీపీ అధినేత ఇవాళ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. ఉదయం 9:50 అసెంబ్లీకి జగన్ వచ్చారు. 10 నిమిషాల పాటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. అనంతరం అసెంబ్లీకి వచ్చి 11వ బ్లాక్లో కూర్చున్నారు. ప్రతిపక్ష హోదాకు కావాలనే మోకాలడ్డుతున్నారని ప్లకార్డులతో వైసీపీ నేతలు నిరసన తెలిపారు. గవర్నర్ ప్రసంగం చేస్తుండగానే ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. 10 నిమిషాల గవర్నర్ ప్రసంగం తర్వాత సభను బాయ్కాట్ చేస్తూ బయటకొచ్చేశారు. అనంతరం జగన్ తన నివాసానికి వెళ్లిపోయారు. ఎమ్మెల్యే ఎమ్మెల్సీలతో భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నారు. తాము ప్రజా సమస్యల పరిష్కారం కోసమే అసెంబ్లీకి వచ్చాం తప్ప వేటుపై భయంతో కాదని వైసీపీ చెబుతోంది. గవర్నర్ నిర్ణయాన్ని బట్టి అసెంబ్లీకి రావాలా వద్దా అనేది నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు. సమావేశంలో అసెంబ్లీ హాజరుపై వైసీపీ నిర్ణయం తీసుకోనుందని తెలియజేశారు. ఇక వైసీపీ నేతలు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని పట్టుపడుతున్నారు. అయితే అధికార పక్షం దీన్ని కావాలని మోకాలడ్డుతోందంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. గవర్నర్ ప్రసంగం చేస్తుండగానే వైసీపీ నేతలు ప్రతిపక్ష హోదా కావాలంటూ డిమాండ్ చేశారు. గవర్నర్ ప్రసంగం 10 నిమిషాల పాటు హాజరై ఆ తర్వాత సభ నుంచి వైసీపీ నేతలు బాయ్కాట్ చేశారు. అయితే దీనికి సంబంధించి గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో దాన్ని బట్టే తమ నిర్ణయం ఉంటుందంటూ కూడా వైసీపీ నేతలు చెప్తున్నారు. ప్రజల తరపున వాళ్ళ వాణి వినిపించడానికే సభలో ప్రతిపక్ష హోదా కావాలి అని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అనర్హత వేటు పడే భయం తమకు లేదు, కేవలం ప్రజల తరపున మాట్లాడడానికే తమకు ప్రతిపక్ష హోదా కావాలంటూ వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, వైసీపీ నేతలు ప్రతిపక్ష హోదా కావాలని పట్టుపడుతున్నారు. మరి దీనికి సంబంధించి అటు గవర్నర్ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి కూడా ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని చెప్పి ఈరోజు గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగిలి మరి నిరసనలు, నినాదాలు, ప్లకార్డులు పట్టుకొని సభలో నుంచి వాకౌట్ చేసిన పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత మీడియా సమావేశంలో వైఎస్ఆర్సీపీ నేతలు మాట్లాడుతూ జగన్కి, తమ అధినేతకి ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు ప్రజాపక్షమే ప్రతిపక్షం అని చెప్పి బలంగా వినిపించాలి. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పి తాము కోరుతున్నాము. ఇదే అంశానికి సంబంధించి గవర్నర్కి హైకోర్టులో కూడా పిటిషన్ వేశాం. దీనిపై విచారణ జరుగుతుంది. స్పీకర్ కనీసం ఏదైతే కోర్టుకు సంబంధించి వివరణ ఇచ్చే కానీ అఫిడవిట్ వేసే ప్రయత్నం కూడా చేయలేదు. కావాలనే దురుద్దేశంతో ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతమంది శాసనసభ్యులు ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇస్తామనే పాలసీ ఎక్కడా లేదు. గతంలో కేంద్ర పార్లమెంట్లో కాంగ్రెస్కి లేకపోయినా ఇచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వం ప్రజా సమస్యల్ని వైసీపీ ప్రస్తావించకుండా చేసే ఉద్దేశంలో భాగంగా ఇటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉందని చెప్పి ఆ పార్టీ నేతలైతే ఘట్టాపదంగా మాట్లాడిన పరిస్థితి కనిపించింది. ఇక మనం ప్రధానంగా చూసుకుంటే ఈరోజు 9:20 సమయంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన నివాసం నుంచి అసెంబ్లీకి చేరుకున్నారు. 9:50 సమయంలో ఆయన దాదాపుగా ఎల్పీ సమావేశం 15 నిమిషాల పాటు నిర్వహించారు. 25 నిమిషాల్లో ఆయన అసెంబ్లీ చేరుకున్నారు. భారీ స్థాయిలో పోలీసులు మోహరించుకోవటం, వేరే ద్వారం నుంచి, వాస్తవానికి ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా వెలగపూడి మీదుగా ఎమ్మెల్యేలు, మాజీ సీఎం, మంత్రులు అందరూ ఒకటే వస్తారు. కానీ జగన్కి సంబంధించి వెలగపూడి మెయిన్ రోడ్ నుంచి, చర్చి వెనక అసెంబ్లీ బ్యాక్ సైడ్ రోడ్ నుంచి జగన్ని పోలీసులు అయితే అసెంబ్లీకి తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత ఆయన 10 నిమిషాల పాటు ఎమ్మెల్యేలతో, ఎమ్మెల్సీలతో అసెంబ్లీలో వ్యవహరించాల్సిన తీరుపై దిశానిర్దేశం చేశారు. 9:58 సమయం, 59 సమయంలో అసెంబ్లీకి వెళ్ళారు. 12వ బ్లాక్లో 1వ లైన్లో
జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ కూర్చున్న పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగం ప్రారంభమైన తర్వాత కేవలం 2 నిమిషాల తర్వాత ప్రతిపక్ష నేత హోదా కావాలని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు నినాదాలు, ప్లకార్డులు పట్టుకొని నిరసన చేశారు. సరిగ్గా 10-11 నిమిషాల మధ్యలో అసెంబ్లీలో బాయ్కాట్ చేస్తూ బయటకు వచ్చారు. వెంటనే జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్లో తన నివాసానికి బయలుదేరి వెళ్ళిపోయారు. సో మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి ప్రతిపక్ష నేత హోదా కావాలని చెప్పి వైఎస్ఆర్సీపీ ఆందోళన చేస్తుంది. మరొక వైపు అసెంబ్లీకి 60 రోజుల పాటు జగన్ రాకపోతే వేటు పడుతుంది. అందుకే ఈరోజు జగన్ వచ్చారని చెప్పి ఇటు టీడీపీ నేతలు కానీ ఇటు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అదేమి కాదు, ప్రజా సమస్యల పరిష్కారం కోసమే వైఎస్ఆర్సీపీ ప్రజా సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధితో ఉంది. దానిలో భాగంగానే ఈరోజు అసెంబ్లీ వేదికగా ఇటు ప్రభుత్వాన్ని, ఇటు స్పీకర్ని, ఇటు గవర్నర్ని కోరేందుకే తాము వచ్చాము. ఈరోజు గవర్నర్కి తమ సమస్యను చెప్పడం జరిగింది. కానీ గవర్నర్ కూడా తమ సమస్యపై ఏ రకంగా దృష్టి పెట్టట్లేదు. అయినప్పటికీ ఈరోజు గవర్నర్ తమ సమస్యపై అంటే ప్రతిపక్ష నేత హోదాపై గవర్నర్ క్లారిటీ ఇస్తే కనుక రేపటి నుంచి అసెంబ్లీకి వస్తాము, లేకపోతే లేదు అనే రీతిలో వైఎస్ఆర్సీపీ నేతలు అయితే చెప్పిన పరిస్థితి కనిపించింది. మరికొద్ది సేపట్లోనే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నివాసంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో విస్తృత సమావేశం జరగబోతూ ఉంది. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలా వద్దా అనే ప్రధానమైన ఏజెండాని బేస్ చేసుకొని ఈ సమావేశం మరికొద్ది సేపట్లోనే జగన్ అధ్యక్షన ప్రారంభం కాబోతుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేది లేని క్లారిటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మనకి తెలుస్తున్న వైఎస్ఆర్సీపీ నేతలు కానీ లేదా చెప్తున్న సమాచారాన్ని బ్యారేజ్ వేసుకుంటే కనుక ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు అసెంబ్లీకి వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. మండలిలో వైఎస్ఆర్సీపీకి దాదాపుగా 30 నుంచి 32 మంది శాసన మండలి సభ్యులు ఉన్నారు కాబట్టి అక్కడ లీడర్ ఆఫ్ అపోజిషన్ కూడా బొత్స సత్యనారాయణ ఉన్నారు కాబట్టి మండలి సమావేశాలకు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రియా, రైట్ శివ, అయితే ఒకవేళ ప్రతిపక్ష హోదా కల్పించకపోతే గనక వైసీపీ తరపున అంటే ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజల తరపున వాళ్ళు మాట్లాడడానికి లేదంటే అధికార పక్షం పథకాలు ఏవైతే జనాలకు వెళుతున్నాయో దీనికి సంబంధించి వాళ్ళు ఎక్కడ వినిపించాలనుకుంటున్నారు, సభకు హాజరు కాకపోతే వాళ్ళ తరపున గొంతు ఎలా వినిపించాలనుకుంటున్నారు? అంటే ప్రధానంగా చూసుకుంటే శాసనసభకి హాజరు కాకూడదనేది మెజార్టీకి సంబంధించి వైఎస్ఆర్సీపీ నేతల అభిప్రాయం కనిపిస్తోంది. ఇక ప్రజా సమస్యల ఏజెండాగా ప్రతి 3-4 రోజులకు ఒకసారి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గతంలో చెప్పిన మాదిరిగానే మీడియా సమావేశాలు పెట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, ప్రజా సమస్యలు, హామీలని ఎందుకు అమలు చేయలేదని నిలదీయాలనేది జగన్ నిర్ణయించుకున్నారు. ఇక రెండో అంశానికి సంబంధించి శాసన మండలిలో అసెంబ్లీలో ఏ రకమైన అంశాలకు సంబంధించి చర్చలు జరుగుతాయో అదే రకమైన అంశాలకు సంబంధించి కూడా శాసన మండలిలో కూడా చర్చలు జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి అక్కడ తమ గళాన్ని బలంగా వినిపించి శాసన మండలినే నిజమైన అసెంబ్లీని చేయాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ ఆలోచన చేస్తూ ఉంది. అక్కడ లీడర్ ఆఫ్ అపోజిషన్ బొత్స సత్యనారాయణ నేతృత్వంలో ఇప్పటికే గత అసెంబ్లీ సమావేశాల్లో కూడా శాసనసభ వన్ సైడ్ కాబట్టి సజావుగా కొనసాగి, కానీ శాసన మండలిలో అనేక సందర్భాల్లో విపక్షాలు అధికార పక్షం మీద వాగిద్వాలు, గొడవలు, విమర్శలు, ప్రతి విమర్శలతో బాయ్కాట్ చేసింది వైసీపీ. అలాగే వాయిదా పడ్డ సందర్భాలు కూడా గత అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. సో ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో కూడా శాసన మండలిని వేదికగా చేసుకొని ప్రజా సమస్యలపై అసెంబ్లీలో కాకుండా మండలిలో నిగ్గుదీసి నిలదీయాలనేది వైఎస్ఆర్సీపీ ఆలోచనగా కనిపిస్తూ ఉంది. ఈ అంశానికి సంబంధించి ఈరోజు ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకి జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. శాసన మండలిని వేదిక చేసుకుని ప్రజా సమస్యలపై పోరాడాలనేది వైఎస్ఆర్సీపీ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రియా, రైట్ శివ, అయితే రేపు వైసీపీ నేతలు అసెంబ్లీలో అడుగు పెట్టాలంటే ప్రతిపక్ష హోదా ఇస్తేనే అడుగు పెడతామని చెప్తున్నారు. మరి దీనిపైన నిర్ణయం ఎప్పటిలోపల తెలిసే అవకాశం ఉంది? అంటే దాదాపుగా చూసుకుంటే నిర్ణయం తెలియాలి, తెలియకూడదని ఏం లేదు. ఎందుకంటే శాసనసభ నియమ నిబంధనల ప్రకారం ఒక ఆంధ్రప్రదేశ్లో కాదు, దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడైనా సరే శాసనసభలో ఉన్న బలాన్ని బేస్ చేసుకొని 10% అంటే ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 175 మంది అసెంబ్లీ సభ్యులు ఉంటారు. దీంట్లో 10% అంటే 17.5 అంటే 18 మంది శాసనసభ్యులు బలం గనక ఉంటే ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా వస్తుంది. సో ఈ ప్రజల మెజారిటీ ఇవ్వనప్పుడు మేము ఏ రకంగా ప్రతిపక్ష హోదా ఇస్తామనేది ఇటు టీడీపీకి సంబంధించిన నేతలు కానీ, అటు స్పీకర్ కానీ, ఇటు డిప్యూటీ స్పీకర్ కానీ, లేకపోతే మిగిలిన ఎవరైనా సరే రాజ్యాంగ పరిధిలోని అంశం కాబట్టి దీంట్లో తాము ఎక్కడా జోక్యం చేసుకునే అవకాశం లేదనేది స్పీకర్ కానీ లేకపోతే టీడీపీ నేతలు చెప్తా ఉన్నారు. సో టీడీపీ
టీడీపీకి సంబంధించి చెప్తున్న వర్షం చూసుకుంటే వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా అసెంబ్లీని బాయ్కాట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాళ్ళు అంటే ఒక సాకు అంటే ప్రధానంగా చెప్పాలంటే గవర్నర్ తమ అభిప్రాయం చెప్పాలి అనేది వైఎస్ఆర్సీపీ నేతల అభిప్రాయం కనిపిస్తుంది. కానీ ఈ అంశంలో గవర్నర్ జోక్యం చేసుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. గవర్నర్ ఈ అంశానికి సంబంధించి కూడా రిప్లై ఇచ్చే అవకాశాలు కూడా ఉండకపోవచ్చు. దీనికి సంబంధించి సమాధానం వచ్చే అవకాశాలు కూడా ఉండే అవకాశం లేదు ప్రియా. సో మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీ నేతలు వారు ఈరోజు జగన్ క్యాంపు కారణంలో జరుగుతున్న సమావేశంలో నిర్ణయం తీసుకొని వెళ్ళాలా వద్దా అనేది నిర్ణయం తీసుకోవడం తప్ప ఇక్కడ గవర్నర్ కానీ స్పీకర్ కానీ లేకపోతే ప్రభుత్వం కానీ ఎటువంటి జోక్యాలు చేసుకునే అవకాశాలు అయితే ఎక్కడా కనిపించట్లేదు ప్రియా. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.